హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్రిచ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంసెట్లో మరొక ఇంపార్టెంట్ చాప్టర్తో మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. అలాగే మన ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చాలామందికి చేరాలంటే మీరు అలా ఖచ్చితంగా చేయాలి. ఓకే, మనం లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అలాగే ఈ చాప్టర్లో మెయిన్ ముఖ్యమైన సబ్ టాపిక్స్ 5 ఉన్నాయండి. ఈ సబ్ టాపిక్స్ యొక్క కంటెంట్ మరియు ఆ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఈ లెసన్లో వివరంగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సబ్ టాపిక్ ఈస్ ఇంట్రడక్షన్ అండ్ క్వశ్చన్ లూయిస్ థియరీ. ఇంట్రడక్షన్ అండ్ క్వశ్చన్ లూయిస్ థియరీ. ఓకే, దీంట్లో ఫార్మల్ చార్జ్, లూయిస్ డాట్ స్ట్రక్చర్ అన్నీ వస్తాయండి. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ బాండ్స్. దీంట్లో కోవలెంట్ బాండు, అయానిక్ బాండు, ఫాజన్స్ రూల్స్ ఇవన్నీ మనం వివరంగా డిస్కస్ చేద్దాం. అలాగే బాండ్ పారామీటర్స్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్, రెజినెన్స్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఈ సబ్ టాపిక్లోకి వస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ వెస్పర్ థియరీ అండ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. వెస్పర్ థియరీ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ లెసన్లో దాదాపు 60% క్వశ్చన్స్ మీకు వెస్పర్ థియరీ మీద వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సబ్ టాపిక్ ఇంట్రడక్షన్ అండ్ క్వశ్చన్ లూయిస్ థియరీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ లెసన్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఈస్ ఇంట్రడక్షన్ అండ్ క్వశ్చన్ లూయిస్ థియరీ. ఇంట్రడక్షన్లో మనకి ఏం చెప్పుకుందంటే డెఫినేషన్ ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. డెఫినేషన్: ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ బిట్వీన్ టూ కాన్స్టిట్యూటింగ్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ కెమికల్ బాండ్. రెండు ఆటమ్స్ మధ్య లేదా రెండు అయాన్స్ మధ్య లేదా రెండు మాలిక్యూల్స్ మధ్య ఉండే బంధాన్ని ఏమంటారంటే కెమికల్ బాండింగ్ అంటారు. ఓకే, ఉదాహరణకు Cl2 అంటే 2 ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది. అలాగే NaCl 2 అయాన్స్, Na ప్లస్ Cl మైనస్ అయాన్స్. ఓకే, ఇప్పుడు మనకి హ్యూమన్స్లో కూడా ఎలాగైతే రిలేషన్స్ ఉంటాయో బాండింగ్ ఉంటాయి. లైక్ మా పేరెంట్ చైల్డ్ బాండింగ్, చైల్డ్ పేరెంట్ బాండింగ్, మన హ్యూమన్ లైఫ్లో కూడా బాండింగ్ ఎలా ఉంటాయో అలాగే యాటమ్స్ కూడా ఆ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, వై కెమికల్ బాండ్? కెమికల్ బాండ్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే టు గెట్ స్టెబిలిటీ, మెయిన్లీ టు గెట్ స్టెబిలిటీ ఎవ్రీ ఆటమ్ ఫార్మ్స్ కెమికల్ బాండ్ ఎక్సెప్ట్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ తప్ప మిగతా అన్ని ఆటమ్స్ కూడా కెమికల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే స్టెబిలిటీ కోసం. మరి ఎందుకు ఇనర్ట్ గ్యాసెస్ అనేవి పార్టిసిపేట్ చేయాలంటే ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ ఆల్రెడీ స్టేబుల్. దే డోంట్ నీడ్ టు మేక్ బాండ్ విత్ ఎనీ అదర్ ఆటమ్స్. ఓకే, నెక్స్ట్ ఆటమ్స్ ఆర్ అన్స్టేబుల్. ఆటమ్స్ అనేవి ఇండివిజువల్గా ఉంటే అవి అన్స్టేబుల్. అందుకోసమే అవి వేరే ఆటమ్స్తో బాండింగ్లో ఫామ్ చేస్తాయి. వెన్ కెమికల్ బాండ్ ఫార్మ్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. కెమికల్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుందంటే రిలీజ్ అవుతుంది. చూడండి, స్టెబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎనర్జీ. అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. యాటమ్స్ అనేవి ఆల్వేస్ ఎనర్జీ లాస్ అవుతూ స్టెబిలిటీని పొందడానికి ప్రయత్నం చేస్తాయి. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఒక చైల్డ్కి ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, స్టెబిలిటీగా ఉండడు, ఒక దగ్గర అటు ఇటు గెంతడం అన్నీ చేస్తాడు. అదే కనుక ఏదో ఫీవర్ వచ్చి ఏదొచ్చో ఎనర్జీ కనుక బాగా తగ్గిపోయింది అనుకోండి, స్టేబుల్గా ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాలెన్స్. వ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఒక ఆటం లేదా ఒక ఎలిమెంట్ అనేది ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయగలదు, ఎన్ని ఆటమ్స్తో కంబైన్ అవ్వగలదు అన్నదాన్ని ఏమంటారంటే వ్యాలెన్స్ అంటారు. ఇక్కడ మీకు గ్రూప్ నెంబర్ ఇచ్చాను, జనరల్ వ్యాలెన్స్ ఇచ్చాను, అలాగే మ్యాక్సిమం వ్యాలెన్స్ ఇచ్చాను, లాస్ట్ వన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా ఇచ్చాను. 1A గ్రూప్ యొక్క జనరల్ వ్యాలెన్సీ 1, మ్యాక్సిమం వ్యాలెన్సీ 1, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 1. 2A 3A 4A సేమ్ జనరల్ వ్యాలెన్సీ, maximum valency and valence electrons are same. 5A valency is 3 but maximum valence is equal to 5, valence electron is equal to 5. 6A అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ. ఓకే, జనరల్ వ్యాలెన్స్ ఎంతండి 2. 5A అంటే నైట్రోజన్ ఫ్యామిలీ. మ్యాక్సిమం వ్యాలెన్సీ 6, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 6. 7A అంటే ఫ్లోరిన్, హ్యాలోజన్స్, జనరల్ వ్యాలెన్సీ 1. కొన్నిసార్లు మ్యాక్సిమం వ్యాలెన్సీ 7 అని చెప్తారు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 7. 8A జనరల్ వ్యాలెన్సీ 0, ఎందుకంటే అవి ఏ ఆటంతో కూడా కంబైండ్ అవ్వవు. కానీ మ్యాక్సిమం వ్యాలెన్స్ అండర్ వెరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో
రేర్ కండిషన్లో కొన్ని బాండ్స్ కూడా ఫామ్ చేస్తాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం వ్యాలెన్సీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈ రెండు కూడా అన్ని కేసెస్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి చూడండి. మ్యాక్సిమం వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్. ఈ రెండు దేనికి సమానం అండి? గ్రూప్ నెంబర్కి సమానం. 4 వరకు 4A గ్రూప్ వరకు గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్సీ, జనరల్ వ్యాలెన్సీ. బట్ 5A నుంచి చూడండి, 5 నుంచి మళ్ళీ తగ్గింది. 3 2 1 0 1 2 3 4 3 2 1 0. okay, next one is Coastal-Lewis theory. According to this theory, outermost energy level is called outermost energy ఏమంటారంటే వ్యాలెన్సీ సెల్ అంటారు. అలాగే ఆ అవుటర్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. అలాగే ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ప్లస్ న్యూక్లియస్ని కలిపి కెర్నల్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే సోడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఈ లాస్ట్ షెల్ని ఏమంటారంటే వ్యాలెన్సీ సెల్ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ని ఏమంటారంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. మనం డయాగ్రామ్ చూసినట్లయితే న్యూక్లియస్, ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, దిస్ ఈజ్ థర్డ్ సెల్. ఫస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. థర్డ్ సెల్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని ఈ షెల్ని వ్యాలెన్సీ సెల్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటారు. మరి ఇన్నర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ని 1s2 2s2 2p6 ఈ 8 ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే ఇన్నర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. కోర్ ఎలక్ట్రాన్స్. ఈ న్యూక్లియస్ ప్లస్ కోర్ ఎలక్ట్రాన్స్ని కలిపి ఏమంటారంటే కోస్టల్-లూయిస్ థియరీ ప్రకారం కెర్నల్ అంటారు. నెక్స్ట్ వన్, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. Lewis dot structures of elements. As per Lewis dot structure, valence electrons are represented as dots. Convenient కోసం, స్టడీస్ కోసం, ఈజీనెస్ కోసం లూయిస్ అన్నాడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని డాట్స్గా రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు మనం హైడ్రోజన్ యొక్క డాట్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేద్దాం. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1 అంటే వ్యాలెన్స్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఒకటే సెల్ ఉంది కాబట్టి వ్యాలెన్స్ సెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. వీటిని ఏమంటారంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటారు. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని దేంతో చూపించాలంటే 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1 డాట్తో చూపించాలి. మెగ్నీషియం 1s2 2s2 2p6 3s2 అంటే వ్యాలెన్స్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? లాస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి మెగ్నీషియం చుట్టూ 2 డాట్స్ ఉంచాలి. ఈ 2 డాట్స్ని ఎక్కడనేది మనకి ఎగ్జాక్ట్గా రూల్స్ ఏమి ఇవ్వలేదు, బట్ మన కన్వీనియంట్ ప్రకారం దాని చుట్టూ ఉంచుకోవచ్చు. నెక్స్ట్ బోరాన్ 1s2 2s2 2p1 ఇట్ హ్యాస్ 3 ఎలక్ట్రాన్స్. బోరాన్ 3 డాట్స్. నెక్స్ట్ కార్బన్ 1s2 2s2 2p2 it has 4 valence electrons, 4, so that 4 dots are put around the carbon atom. Next nitrogen 1s2 2s2 2p3 how many valence electron does it contain? 5 valence electrons, so that 5 dots has to be kept around the nitrogen. Last one, oxygen 1s2 2s2 2p4 it has 6 valence electrons, that is equal to likewise. Next one is octet rule. According to the octet rule, every element try to get 8 electrons in their outermost shell or try to get the inert gas electronic configuration to get the stable. ప్రతి ఎలిమెంట్ కూడా ఆక్టెట్ రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కూడా అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్ను పొందడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 8 ఎలక్ట్రాన్లు కనుక వస్తే దట్ షెల్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్, సో దట్ ద యాటమ్ ఈజ్ స్టేబుల్. ఎప్పుడైనా మనకి కావాల్సిన ఆహారం మనకి ఎంత కావాలో అంత ఆహారం కనుక మనం తిన్నట్లుగా అయితే వీ విల్ బి స్టేబుల్. అలాగే వాటికి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలో అన్ని ఎలక్ట్రాన్లు పొందినట్లుగా అయితే దట్ యాటమ్ వుడ్ బి స్టేబుల్. లేదా 8 ఎలక్ట్రాన్ పొందడానికి ట్రై చేస్తుంది, లేదంటే ఇన్నర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నం చేస్తుంది.
డ్యూ టు గెట్ ద స్టెబిలిటీ. దీన్ని ఏమంటారంటే ఆక్టెట్ రూల్ అంటారు. హెన్స్ దే అండర్గో కెమికల్ బాండ్ ఫార్మేషన్ లైక్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అండ్ కోవలెంట్ కోఆర్డినేట్ బాండ్ అండ్ మెటాలిక్ బాండ్. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు. జనరల్ ఒక 8th A గ్రూప్ తప్ప, 8th A ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ తప్ప దేనికి కూడా అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్లు ఉండవు. మరి వాటికి 8 ఎలక్ట్రాన్లు కావాలంటే అదర్ యాటమ్స్తో బాండ్ ఫార్మేషన్ చేయాలి. ఓకే, మనం హ్యూమన్స్ అయితే ఎలా అయితే మనం ఇండివిజువల్గా ఉంటే స్టేబుల్గా ఉండలేము, అందుకే మనం ఎలా అయితే ఫ్యామిలీని ఫామ్ చేసుకుంటే అవి కూడా అలాగే వేరే ఆటంతో బాండ్ ఫామ్ చేసుకొని అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్లు పొందడానికి ప్రయత్నం చేస్తాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH4, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, సో 4 డాట్స్. ఓకే, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, సో 1 డాట్, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, 1, 1. ఓకే, ఈ కార్బన్ అనేది ఈ హైడ్రోజన్ యాటంతో ఒక ఎలక్ట్రాన్, ఈ కార్బన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఈ 2 ఎలక్ట్రాన్లను ఈ 2 యాటమ్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అలాగే ఈ హైడ్రోజన్తో ఒక బాండు, ఈ హైడ్రోజన్తో ఒక బాండు, ఈ హైడ్రోజన్తో ఒక బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు చూసినట్లయితే ఈ 4 బాండ్స్ కార్బన్కి చెందుతాయి, అలాగే హైడ్రోజన్కి చెందుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్లు హైడ్రోజన్కి చెందుతాయి, ఈ కార్బన్ కూడా చెందుతాయి. అలాగే ఈ 2 ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు మీరు చూసినట్లయితే కార్బన్కి అవుటర్ మోస్ట్లో 1 బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. 4 బాండ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో కార్బన్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ హైడ్రోజన్ కూడా అవుటర్ మోస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. చూడండి, అంతకుముందు ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇట్స్ అన్స్టేబుల్. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయంటే ఇట్స్ గెట్స్ ది ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందింది కాబట్టి హైడ్రోజన్ కూడా స్టేబుల్. ఇప్పుడు కార్బన్ హ్యాపీగా ఉంది, హైడ్రోజన్ హ్యాపీగా ఉంది కాబట్టి టోటల్గా ఈ మాలిక్యూల్ విల్ బి వెరీ హ్యాపీ, వెరీ స్టేబుల్. నెక్స్ట్ వన్ అలాగే CO2, కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి ఆక్సిజన్ పైన? 6 ఉంటాయండి. ఆక్సిజన్ వ్యాలెన్సీ 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ కార్బన్ ఈ ఆక్సిజన్తో 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసి 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అలాగే ఈ కార్బన్ కూడా ఆక్సిజన్తో 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసి 2 బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే కార్బన్ మొత్తం 2 ఆక్సిజన్తో 4 బాండ్స్ ఫామ్ చేసింది. 4 × 2 8 ఎలక్ట్రాన్స్, రైట్. అలాగే ఆక్సిజన్ 2 బాండ్ ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి 4, ఇవి 4, టోటల్ 8. సో ఆక్సిజన్ కూడా హ్యాపీ, ఈ ఆక్సిజన్ కూడా హ్యాపీ. టోటల్గా దిస్ మాలిక్యూల్ ఈజ్ స్టేబుల్. నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్. యాక్చువల్గా ఆక్టెట్ రూల్లో ప్రతి ఆటమ్ అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటే స్టేబుల్ అని చెప్పింది, కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఆటమ్స్కి అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్ల కంటే తక్కువ ఉన్నా, లేదా కొన్ని ఎలక్ట్రాన్లకి, కొన్ని ఆటమ్స్కి అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉన్నా సరే స్టేబుల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దాని గురించి ఆక్టెట్ రూల్ వివరించలేకపోయింది. ఉదాహరణకు BeH2, బెరీలియంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి. 2 హైడ్రోజన్తో 2 బాండ్ ఫామ్ చేస్తే బెరీలియంలో అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 పొందలేదు, బట్ దిస్ మాలిక్యూల్ ఈజ్, కానప్పటికీ దిస్ మాలిక్యూల్ ఈజ్ వెరీ స్టేబుల్. అలాగే BCl3, ఓకే, బోరాన్ వ్యాలెన్సీ 3. సో 3 క్లోరిన్ యాటమ్తో 3 బాండ్స్ ఫామ్ చేస్తే ఇక్కడ సెంట్రల్ యాటమ్కి ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రం వస్తున్నాయి. స్టిల్ దిస్ మాలిక్యూల్ ఈజ్ వెరీ స్టేబుల్. దీని గురించి ఆక్టెట్ రూల్ అనేది వివరించలేకపోయింది. అలాగే కొన్ని మాలిక్యూల్స్కి ఎక్స్పాండెడ్ ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉండడం కూడా గమనించాను. ఉదాహరణకు PCl5, ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. అలాగే SF6, ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. IF7, ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్లో. అయినప్పుడు కూడా అంటే 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మాలిక్యూల్స్ అనేవి స్టేబుల్. దీని గురించి ఆక్టెట్ రూల్ అనేది వివరించలేకపోయింది. తర్వాత ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ లైక్ NO అండ్ NO2, వీటి యొక్క టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అనేవి ఆడ్ నెంబర్ ఈక్వల్గా ఉంటుంది. ఇవి కూడా 8 ఎలక్ట్రాన్లు ఉండవు, కానీ ఇవి కూడా స్టేబుల్. వీటి గురించి కూడా ఆక్టెట్ రూల్ వివరించలేకపోయింది. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ మాలిక్యూల్స్.
ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాయాలి చూసాం. ఇప్పుడు మాలిక్యూల్స్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఎలా రాయాలి చూద్దాం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎంసెట్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఇది జనరల్గా మీరు రాస్తే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మర్చిపోతారు కూడా. కానీ నేను మీకోసం 5 ఈజీ స్టెప్స్లో ఈజీగా రాసే విధంగా మీకు 5 స్టెప్స్ని మీకు తీసుకొచ్చాను. అదేంటో చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ రాయమన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఐడెంటిఫై ది సెంట్రల్ యాటమ్. సెంట్రల్ యాటమ్ని ఐడెంటిఫై చేయాలి. సెంట్రల్ యాటమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మినిమం యాటమ్స్ ఉన్నది సెంట్రల్ యాటమ్ అవుతుంది. ఓకే, ఉదాహరణకు CO3-2 ఉంది. ఇక్కడ O3 అనేది 3 యాటమ్స్ ఉంది, కార్బన్ అనేది ఒక యాటమ్ ఉంది కాబట్టి కార్బన్ విల్ బి ద సెంట్రల్ యాటమ్. మినిమం యాటమ్స్ అన్ని యాటమ్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటే నెక్స్ట్ చూడాల్సింది మ్యాక్సిమం వ్యాలెన్సీ ఉండాలి. ఇది కూడా సేమ్ అయినప్పుడు లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ విల్ బి ద సెంట్రల్ యాటమ్. తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నది సెంట్రల్ యాటమ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈస్ కౌంట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సైడ్ యాటమ్స్ మీద మరియు సెంట్రల్ యాటమ్స్ మీద ఉన్న టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని కౌంట్ చేయాలి. స్టెప్ 3, గివ్ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ సెంట్రల్ యాటమ్ అండ్ సైడ్ యాటమ్. సైడ్ యాటమ్కి మరియు సెంట్రల్ యాటమ్కి మరియు ఎవ్రీ సైడ్ యాటమ్కి మధ్య ఒక సింగిల్ బాండ్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత సింగిల్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ రైట్ రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆన్ సైడ్ యాటమ్స్. మిగిలిన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫస్ట్ సైడ్ యాటమ్స్ మీద రాయాలి. ఎప్పటి వరకు రాయాలంటే ఆక్టెట్ వచ్చినంత వరకు. తర్వాత ఇంకేమైనా మిగిలితే సెంట్రల్ యాటమ్ మీద రాయాలి. కన్వర్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ టు గెట్ ఎవ్రీ యాటమ్ ఆక్టెట్. అలాగే మనం ఏవైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెంట్రల్ యాటమ్ సైడ్ యాటమ్ మీద కానీ సెంట్రల్ యాటమ్ మీద మిగిలి ఉంటాయో వాటిని మనం డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ కింద కన్వర్ట్ చేయాలి. ఎంతవరకు కన్వర్ట్ చేయాలంటే ఆ మాలిక్యూల్ ఉండే ప్రతి యాటమ్ కూడా ఆక్టెట్ వచ్చినంత వరకు కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ O3. O3లో సెంట్రల్ యాటమ్ అనేది ఆక్సిజన్ అవుతుంది. ఎందుకు 3 యాటమ్స్ సేమ్ కాబట్టి దాంట్లో ఏ ఒక్క ఆటమ్ నువ్వు సెంట్రల్ యాటమ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ అనేది సెంట్రల్ యాటమ్ అవుతుంది. ఓకే, సెంట్రల్ యాటమ్ ఐడెంటిఫై చేస్తాం. స్టెప్ 2 అంటే కౌంట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ చేద్దాం. ఒక ఆక్సిజన్ మీద ఆక్సిజన్ అనేది 6 గ్రూప్ కాబట్టి ఆక్సిజన్ మీద 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొత్తం 3 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 3 × 6 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, 3 6 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. తర్వాత గివ్ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ సెంట్రల్ యాటమ్ అండ్ సైడ్ యాటమ్. సెంట్రల్ యాటమ్కి ఇది సెంట్రల్ యాటమ్ అనుకుంటే ఇక్కడ ఒక సైడ్ యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక సైడ్ యాటమ్ ఉంటుంది. ఈ సైడ్ యాటమ్కి సెంట్రల్ యాటమ్ మినిమం ఫస్ట్ ఒక బాండ్ ఇచ్చేయాలండి. ఓకే, ఇప్పుడు ఒక బాండ్ అంటే 1 బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. మనం ఎన్ని బాండ్స్ ఇచ్చాం? 2 బాండ్స్ ఇచ్చాం అంటే 4 ఎలక్ట్రాన్స్ ఇచ్చాం. 18 - 4 ఇంకా 14 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ 4, రైట్ రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆన్ సైడ్ యాటమ్స్ టు గెట్ ఆక్టెట్ దెన్ ఆన్ సెంట్రల్ యాటమ్. ఈ మిగిలిన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఫస్ట్ సైడ్ యాటమ్స్ మీద రాయాలి, మిగిలినవి సెంట్రల్ యాటమ్ పైన రాయాలి. 14 ఉన్నాయి కదండి, 2 2 2. ఈ యాటమ్కి 6 ఇవ్వాలి. 6 ఇస్తే మనకి ఈ యాటమ్ ఆక్టెట్ వస్తుంది. 6 ప్లస్ దిస్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. 6 + 2 8 ఎలక్ట్రాన్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాటమ్ మీద వచ్చండి 2 2 2 6 ఇచ్చాం. ఇది కూడా 6 + 2 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఓకే, 6 + 6 12. 14లో 12 పోతే ఇంకెన్ని ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ మిగిలినవి సెంట్రల్ యాటమ్ మీద రాయాలి. దట్ ఈస్ ద స్టెప్ 4. స్టెప్ 5కి వచ్చేసరికి కన్వర్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ టు గెట్ ఎవ్రీ యాటమ్ ఆక్టెట్. ఈ లోన్ పేర్స్ని డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పుడు ప్రతి యాటమ్ కూడా ఆక్టెట్ వచ్చినట్లు చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లుగా అయితే ఈ యాటమ్కి ఆక్టెట్ వచ్చింది, కానీ సెంట్రల్ యాటమ్కి మాత్రం ఇక్కడ 2 ఈ బాండ్ 2 మొత్తం 6 మాత్రం వచ్చాయి. 6 వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లోన్ పేర్ని డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ లోన్ పేర్ని నేను డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఈ లోన్ పేర్ని డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి ఈ లోన్ పేర్ అనేది ఇంకా ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రతి యాటమ్ పైన 8 ఎలక్ట్రాన్లు వచ్చేలేదు. చూడండి, 4 + 2 బాండ్లు అంటే 4 8.
ఓకే, ఇక్కడ కూడా 2 + 6 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా చూడండి 6 + 2 బాండ్స్, బాండ్ ఎలక్ట్రాన్స్ 2, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, టోటల్ 8 ఎలక్ట్రాన్స్. So that atom is stable. This is the Lewis dot structures of O3 ozone. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చండి, ఈ లోన్ పేరు కోసం ఈ లోన్ పేరు కూడా కన్వర్ట్ చేయకూడదు అంటే చేయొచ్చు, అలా కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ సింగిల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ లూయిస్ స్ట్రక్చర్ మీద చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. హౌ మనీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సిగ్మా బాండ్స్ డస్ O3 కంటైన్ అడుగుతుంటారు. అలాంటప్పుడు మనకి ఏది ఎన్ని బాండ్స్ కలిగి ఉందని తెలియాలంటే ఖచ్చితంగా మనకు దాని యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ CO3-2. ఫస్ట్ ఏం చేయాలండి, ఐడెంటిఫై ది సెంట్రల్ ఆటమ్. ఐడెంటిఫై ది సెంట్రల్ ఆటమ్. ఫస్ట్ ఏం చేయాలి, మినిమం ఆటమ్స్. ఇక్కడ ఆక్సిజన్ 3 ఆటమ్స్ ఉన్నాయి, కార్బన్ ఒక ఆటమ్ ఉంది కాబట్టి కార్బన్ విల్ బి ద సెంట్రల్ ఆటమ్. ఓకే, సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ వన్, కౌంట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ చేయాలి. కార్బన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4, ఆక్సిజన్ ఎన్ని ఉంటాయండి, ఒక ఆక్సిజన్ మీద 6 ఉంటాయి. 3 × 6 18, 3 6 18. అండ్ -2 అంటే 2 ఎలక్ట్రాన్లు తీసుకుందని అర్థం. అంటే 2 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి 2 యాడ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టోటల్ 24. ఓకే, స్టెప్ 2 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ 3, గివ్ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ సెంట్రల్ ఆటమ్ అండ్ సైడ్ ఆటమ్. ముందు సెంట్రల్ ఆటమ్ రాయండి, సైడ్ ఆటమ్స్ ఏంటి, ఆక్సిజన్ ఒక సింగిల్ బాండ్కి ఇవ్వాలి, కార్బన్కి ఆక్సిజన్కి, కార్బన్కి ఆక్సిజన్కి, కార్బన్కి ఆక్సిజన్. అండర్స్టాండ్ ఈ స్టెప్స్ ఓన్లీ. గివ్ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ సెంట్రల్ ఆటమ్ అండ్ సైడ్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్కి మరియు సైడ్ ఆటమ్కి ఒక బాండ్ అనేది ఇవ్వాలి. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో మనకి ఎన్ని బాండ్స్ ఇచ్చామండి, 3 బాండ్స్ ఇచ్చాం కాబట్టి 3 × 2 6, అంటే 24లో 6 తీస్తే ఎంత ఉంటుందండి, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 18 ఎలక్ట్రాన్స్ మనం సైడ్ ఆటమ్స్లో పెట్టాలి. ఇక్కడ 6 ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నాయి, 2 + 6 8 అవుతున్నాయి. ఇక్కడ కూడా 6 ఇవ్వాలి, ఇక్కడ కూడా 6. సో ఇప్పుడు ప్రతి ఆక్సిజన్ ఆటమ్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసి చూడండి. ఒక బాండ్ అంటే 2 + 6, 2 + 6 8 ఎలక్ట్రాన్స్ అవుతుంది. కానీ కార్బన్కి మాత్రం 6 ఎలక్ట్రాన్స్ మాత్రం అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఈ డబుల్ బాండ్, ఎనీ లోన్ పేర్ని డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ లోన్ పేరు నేను డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి లోన్ పేరు తీసాను. లేదా మీరు ఎలా కూడా చేయొచ్చు, తప్పలేదు. సార్ నేను ఇది కాదు సార్, ఈ బాండ్ డబుల్ బాండ్, ఓకే నో ప్రాబ్లం, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు -2 చార్జ్ ఉంది కాబట్టి దీనికి ఇలా బ్రాకెట్ పెట్టి, ఓల్డ్ బ్రాకెట్ పెట్టి పైన -2 అని రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, దిస్ ఈస్ ద లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ CO3-2. నెక్స్ట్ వన్ ఈస్ NO2+. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై ద సెంట్రల్ ఆటమ్. మినిమం ఆటమ్స్ ఏముంది, నైట్రోజన్ ఉంది కాబట్టి నైట్రోజన్ ఇది సెంట్రల్ ఆటమ్. తర్వాత కౌంట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటాయండి 5, బికాస్ నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th గ్రూప్. ఆక్సిజన్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 2 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 2 × 6 12. ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది అంటే -1 రాయండి. ఓకే, 17 -1, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉన్నాయంటే 16. స్టెప్ 3, గివ్ సింగిల్ బాండ్ బిట్వీన్ ఎవ్రీ సెంట్రల్ ఆటమ్ అండ్ సైడ్ ఆటమ్. నైట్రోజన్కి మరియు ఓకే ఆక్సిజన్కి ఒక సింగిల్ బాండ్ అనేది ఇవ్వాలి. సింగిల్ బాండ్ ఇచ్చాం. తర్వాత స్టెప్ 4, రైట్ రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సైడ్ ఆటమ్. 16 ఉన్నాయి కాబట్టి 1 2 3 6. ఓకే, 6 + 6 12 పోతే ఇంకెన్ని ఉంటాయండి, సారీ 16. ఆల్రెడీ 2 బాండ్లు ఇచ్చాం కాబట్టి -4 చేయాలి. సో దట్ 12 ఆర్ లెఫ్ట్. 12 ఆల్రెడీ ఇచ్చాం, దీని మీద 6, దీని మీద 6 ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు ఆక్సిజన్కి ఆక్టేట్ వచ్చింది, ఆక్సిజన్కి ఆక్టేట్, బట్ నైట్రోజన్కి ఆక్టేట్ రాదు, ఓన్లీ 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్, 2 + 2 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ డబుల్ బాండ్ నేను ఏం చేస్తాను, ఈ లోన్ పేరుని డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తాను. అలాగే ఈ లోన్ పేరుని కూడా నేను డబుల్ బాండ్ కింద కన్వర్ట్ చేస్తే ఇప్పుడు చూసినట్లయితే ఆక్సిజన్కి టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. 4 అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 4 అనేవి ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, 4 అనేవి బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీనికి కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, దీనికి కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇలాంటప్పుడు ప్లస్ ఉంది కాబట్టి టోటల్గా ఇలా బ్రాకెట్ పెట్టి +1 అని రాయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ మాలిక్యూల్స్. థ్యాంక్ యూ. Next one is formal charge.
ఫార్మల్ ఛార్జ్ అనేది మాలిక్యూల్లో ఇండివిజువల్ ఆటమ్స్ పైన ఒక్కొక్క ఆటమ్ పైన ఎంత ఛార్జ్ ఉందో చెప్పడానికి ఫార్మల్ ఛార్జ్ను ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ఇండివిజువల్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇన్ పాలిఅటామిక్ మాలిక్యూల్. ఇండివిజువల్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఓకే, మనకి ఫార్మల్ ఛార్జ్కి ఫార్ములా ఉంది. QF ఈజ్ ఈక్వల్ టు Na minus NLP minus 1/2 into NBP. QF means formal charge. QF means formal charge. Na means valence electrons. Valence electrons. NLP means number of lone pair of electrons. NLP means number of lone pair of electrons. 1/2 into NBP means number of bond pair of electrons. Okay, lone pair means the electrons which are not involved in the bond formation. Bond formation lo involve avani electron lone pair antaru. The electrons which are involved in the bond is called bond pair of electrons. Okay, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ O3 ఓజోన్. ఓజోన్ యొక్క లూయిస్ స్ట్రక్చర్ రాయాలి. ఓజోన్ యొక్క లూయిస్ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ రాసాం. సో దిస్ ఈజ్ ద లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆటమ్ని ఆక్సిజన్ 1 అనండి, ఇది 2, దిస్ ఈజ్ 3. ఇప్పుడు ఆక్సిజన్ 1 మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉండొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మల్ ఛార్జ్ QF ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ Na మీన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అండి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్. ఆక్సిజన్ ఇస్ బిలాంగ్స్ టు 6th గ్రూప్ కాబట్టి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటాయి. 6 మైనస్ NLP లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ పైన 4 ఉన్నాయి. మైనస్ 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? బాండ్లో ఇన్వాల్వ్ అయిన ఎలక్ట్రాన్. వన్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. ఈ ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 minus 4, 2 1 ja 2 2 ja minus 2, that is equal to 0. Okay, next oxygen 2 में చూద్దాం. Okay, ఇది QF అనుకోండి. QF2 is equal to, okay, valence electron same 6 minus lone pair of electrons. Lone pair of electrons ఎన్ని ఉన్నాయి? 2 minus 1/2 into bond pair of electrons. How many bonds are there? 3 bonds are there. So that into 3 అంటే 6 electrons. That is equal to 6 minus 2, 2 1 ja 2 3 ja minus 3, that is equal to plus 1. Next one oxygen 3 చూద్దాం. QF3 అనుకోండి. that is equal to valence electron లో 6 minus lone pair of electrons ఎన్ని ఉన్నాయి? 6 bond pair of electrons minus 1/2 into bond pair of electrons ఒక బాండ్ ఉంది కాబట్టి 2 ఉన్నాయి. 2 1 ja, that is equal to 6 minus 6 minus 1, that is equal to minus 1. ఓకే, ఇప్పుడు ఈ O3 మాలిక్యూల్ మీద టోటల్ ఛార్జ్ ఎంత కంటే ఈ 3 కలపండి. 0 plus 1 minus 1, that is equal to 0. సో O3 is a neutral molecule. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ CO3 minus 2. ఫార్మల్ ఛార్జ్ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ లూయిస్ స్ట్రక్చర్ రాయాలి. C బాండ్ O. ఆల్రెడీ మనం చెప్పాం దీనికి లూయిస్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ CO3 minus 2. ఈ -2 అనేది ఓవరాల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆటమ్ని 1 అనుకోండి, 1, దీన్ని 2 అనుకోండి, ఇది 3, దీన్ని 4 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ 1 పైన మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేద్దాం. QF1 ఈజ్ ఈక్వల్ టు valence electron in 6 minus number of lone pair of electrons 4 minus 1/2 into bond pair of electrons 4, that is equal to 6 minus 4, 2 1 ja 2 2 ja minus 2, that is equal to 0. next one oxygen 2 మీద క్యాలిక్యులేట్ చేద్దాం. oxygen 2 QF2 is equal to 6 minus 6 minus ఒక బాండ్ ఉందిగా 1/2 into 2, that is equal to 6 minus 6 minus 1, that is equal to minus 1. నెక్స్ట్ O3 మీద క్యాలిక్యులేట్ చేద్దాం. QF3 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉన్నాయి? అదే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 6 మైనస్ 1/2 ఇంటూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఒక బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. సేమ్ 6 minus 6 minus 1, దట్ ఈజ్ ఈక్వల్ టు minus 1. ఇప్పుడు ఫైనల్ లాస్ట్ కార్బన్ ఆటమ్ క్యాలిక్యులేట్ చేద్దాం.
QF4 is కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏంటండి 4 మైనస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమన్నా లేవు 0 మైనస్ 1/2 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటని చూద్దాం 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి 4 బాండ్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ 2 1 జా 2 4 జా 4 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో టోటల్ చార్జ్ చూసినట్లయితే 0 మైనస్ 1 మైనస్ 1 0 మైనస్ 2 అందుకే దీనిపైన టోటల్ చార్జ్ -2 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ హౌ మెనీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హైడ్రాక్సైల్ అయాన్. హైడ్రాక్సైల్ అయాన్లో ఎన్ని లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు హైడ్రాక్సైల్ అంటే OH మైనస్ ఏమంటారంటే హైడ్రాక్సైల్ అయాన్ అంటారు. OH మైనస్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఇది వాటర్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. H2O తీసుకుంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్లు అన్ని బాండ్లో ఫామ్ అయ్యాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్లు మీద ఆక్సిజన్ పైన ఉంటాయి. ఇప్పుడు OH మైనస్ అని ఎలా ఫామ్ అవుతుందంటే H+ బయటికి వెళ్ళిపోతుంటే H+ బయటికి వెళ్ళిపోతే మనకి OH మైనస్ అనేది ఫామ్ అవుతుంది. H+ బయటికి వెళ్ళిపోతుందంటే ఏమవుతుందంటే ఈ లోన్ పేరు బాండ్ ఇస్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ని కూడా ఆక్సిజన్ మీద విడిచిపెట్టి హైడ్రోజన్ అనేది H+ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఈ 2 లోన్ పేరుకి ఇంకొక లోన్ పేరు అనేది యాడ్ అవుతుంది. ఈ బాండ్లో ఉన్న లోన్ పేరు అనేది యాడ్ అవుతుంది. సో దట్ టోటల్గా ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 3. ఎన్ని 3. సో అవర్ ఆన్సర్ ఈస్ B. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద ఇన్కంప్లీట్ లూయిస్ స్ట్రక్చర్ ఈస్ గివెన్. ఇన్కంప్లీట్ లూయిస్ స్ట్రక్చర్ ఇచ్చారు ఆఫ్ CO3 -2 ఈస్ గివెన్ బిలో. ద ఫార్మల్ చార్జ్ ఆన్ ఆటమ్స్ A, B, C రెస్పెక్టివ్లీ ఆర్. ఫార్మల్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనం ఇప్పుడే దాని గురించి డిస్కషన్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్కంప్లీట్ ఇచ్చారు కాబట్టి దీన్ని కంప్లీట్గా రాద్దాం. ఇక్కడ ఆక్సిజన్ పైన మనకి 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ పైన 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ పైన కూడా 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ABC ఏ క్యాలిక్యులేట్ చేస్తే కార్బన్ మీద ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 0. ఈ ఆక్సిజన్ మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత వస్తుంది 0. ఇక్కడ -1 ఇక్కడ కూడా -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు A is equal to 0, B is equal to 0, C is equal to -1. Our answer is A. Okay, next question. Identify incorrect matched set from the following. ఈ కింది ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ వన్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మాలిక్యూల్స్ విత్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఆల్రెడీ మనం ఆక్టెట్ రూల్లో లిమిటేషన్స్ ఆఫ్ ఆక్టెట్ రూల్లో చెప్పుకున్నాం. BH2, BCl3, BF3 అన్నీ కూడా ఇన్కంప్లీట్. ఎందుకంటే ఇక్కడ బోరాన్ వ్యాలెన్సీ 3 క్లోరిన్తో రియాక్ట్ అయితే దాంట్లో వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు వస్తాయంటే 6 ఎలక్ట్రాన్స్ వస్తుంది. మనకి 8 వస్తే అది కంప్లీట్ అవుతుంది. సో ఈ 6 వచ్చాయి కాబట్టి ఇది ఇన్కంప్లీట్. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. పోలార్ మాలిక్యూల్స్ BF3, CCl4 అన్నారు. ఈ 2 పోలార్ మాలిక్యూల్స్ అన్నారు. ఒకసారి నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. మాలిక్యూల్స్ విత్ ఎక్స్పాండెడ్ ఆక్టేట్ అన్నారు. ఫాస్ఫరస్ యొక్క వ్యాలెన్సీ 5 క్లోరిన్తో బాండ్ ఫామ్ చేయడం వల్ల ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని అవుతాయి అంటే 10 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అవుతాయి. ఇక్కడ 6 ఫ్లోరిన్తో రియాక్ట్ అవ్వడం వల్ల 6 × 2 12 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అవుతాయి. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ అంటే 8 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా ఎక్స్పాండెడ్ అవుతాయి, ఎక్స్పాండెడ్ ఆక్టేట్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని NO అండ్ NO2 ఆడ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 5, ఆక్సిజన్ 6, 5 + 6 11 ఆడ్ వస్తుంది. ఇప్పుడు మనకి మన ఆన్సర్ ఏమవుతుందంటే B మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇన్కరెక్ట్, ఈ 3 కరెక్ట్ అయినది ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు BF3 నాన్ పోలార్ అండి. ఎందుకంటే BF3 అనేది బోరాన్, ఫ్లోరిన్ దీనికి డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. ఈక్వల్గా ట్రైగోనల్ ప్లానర్లో ఉంటాయి కాబట్టి డైపోల్ మూమెంట్ 0. CCl4 కూడా డైపోల్ మూమెంట్ 0 కాబట్టి ఈ 2 కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అవుతాయి. కానీ ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ అని ఇచ్చారు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఇన్కరెక్ట్ వన్. అవర్ ఆన్సర్ ఈస్ B. ఓకే, లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్. ఈ క్వశ్చన్ TS 2022లో ఇచ్చారు. చూడండి, ఇది కూడా చూడండి, ఇది AP 2023, 2022లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ TS 2022లో ఇచ్చారు. ఇది AP 2020లో ఇచ్చారు. ఇప్పుడు అకార్డింగ్ టు లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ O3 యొక్క లూయిస్ స్ట్రక్చర్ రాద్దాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఎలా రాయాలో. ఓకే, 5 స్టెప్స్ని ఫాలో అవుతూ రాసాం. సో నేను డైరెక్ట్గా రాస్తున్నాను. బాండ్ O ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది.
ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని 5 బాండ్స్, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. చూడండి, ఎప్పుడైనా డబుల్ బాండ్ ఇస్తే 1 సిగ్మా 1 పై, అదే త్రిబుల్ బాండ్ ఇస్తే 1 సిగ్మా 2 పై అని అర్థం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఓన్లీ సిగ్మా. ఒక టోటల్ ఎన్ని సిగ్మా ఉండండి, 2 సిగ్మా ఉన్నాయి, 1 పై ఉంది, 1 పై బాండ్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 టోటల్గా 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 సిగ్మా 1 పై 6 లోన్ పేర్ ఆప్షన్లో ఎక్కడ చూడండి. ఇది 2 సిగ్మా 4 లోన్ పేర్, 2 సిగ్మా 1 పై 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవర్ ఆన్సర్ ఈస్ డి. ఓకే, మనకు దీంతో ఈ సబ్ టాపిక్ మనకు కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మరికొంతమందికి చేరాలంటే మీరు ఖచ్చితంగా అలా చేయాలి. థ్యాంక్ యూ.